రైట్. అద్దంకి దయాకర్ గారు, చాలా రోజుల నుంచి మీరు ప్రకాష్ గారు ఎక్కడ చూసినా మీ ఈ వాటర్ ఇష్యూస్ మీదే చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఈరోజు ఢిల్లీలో జరిగిన చర్చలు మీరు ఎలా చూస్తున్నారు? బీఆర్ఎస్ మాత్రం దీన్ని కూడా తప్పుపడుతుంది. ప్రకాష్ గారు కొంత ఈ చర్చలు మంచి వాతావరణంలో జరిగాయి, మంచిదే, ఇది కమిటీగా ఏర్పాటు చేయడం కూడా మంచిదే అంటున్నారు. ఏంటి అంటే బనకచెర్లకు ఒకవేళ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే సరే, తెలంగాణ కూడా ఎవరు అభ్యంతరం లేదు, వాళ్ళ వాటాలో వాళ్ళు కట్టుకుంటే, కానీ నీటి కేటాయింపులు తేలాకే బనకచెర్ల ముందుకెళ్ళాలి అనేది బీఆర్ఎస్ డిమాండ్. తేలిన తర్వాత ఒప్పుకుంటారా బనకచెర్లకు? అసలు బనకచెర్లపై చర్చ జరగలేదు అనేది వాస్తవమే అంటారా? గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, పెద్దలు ప్రకాష్ గారికి, దుర్గాప్రసాద్ గారికి కూడా. ఒకటి, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నది మొదటి నుంచి. ఇప్పుడు ప్రకాష్ గారు మాట్లాడుతున్నది ఇప్పుడు జరుగుతున్న వాటికి ప్రస్ఫుటమవుతున్న అంశం అది. కానీ కింద మీ బ్రేకింగ్లు చూస్తే ఇద్దరు బావమరుదుల స్టేట్మెంట్స్ చూస్తే మళ్ళీ తెలంగాణలకు పిచ్చి లేచిపోద్ది. ఎందుకంటే ఓహో ఇట్లా జరుగుతుందా అన్యాయం అని. అసలు ఫస్ట్ వాళ్ళకు ఒక క్లారిటీ లేదు కాబట్టే ఈ సమస్య. ఏది మాట్లాడినా ఏది చేసినా వివాదాస్పదం చేద్దాం. ఈయనదేం క్వశ్చన్ మార్కులు వస్తున్నాయి, ఆయనేమో అఫాస్టఫీలు వస్తున్నాయి కింద హరీష్ రావు, కేటీఆర్. ఎమ్మటే స్పందించడం వెనుక ఉద్దేశాలు ఏంటంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి తప్పితే తెలంగాణ ఉనికిని కాపాడే అస్తిత్వం కాదు. ఇలా నిజంగా తెలంగాణకు అన్యాయం జరిగితే ఆయన కింద చూస్తున్న ప్రాంతేతరులు దోహం చేస్తే ప్రాంతం దాటిన దాకా తరిమి కొడతామన్న కాలోజీది ఇలా కోట్ చేస్తున్నాడు. మరి ఇలా తండ్రి నుంచి వాళ్ళను మొత్తం మరి ప్రాంతంలోనే పాతి పెట్టాలి. మరి వాళ్ళే కదా ఈ 9 సంవత్సరాలు చేసిన తెలంగాణ ప్రజలు నమ్మితే మోసం చేసి ఘోరంగా అన్యాయం చేసింది. కాబట్టి అది పొలిటికల్ స్టేట్మెంట్. కానీ ప్రకాష్ గారు అన్న దాని నుంచి తీసుకుందాం. ఇప్పుడు కాంప్రహెన్సివ్ వాటర్ అలొకేషన్ పాలసీని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఎందుకు మేము గతంలో ప్రకాష్ గారు మేము చర్చించిన దాంట్లో వచ్చింది ఏంటంటే, ఇప్పుడు నికర జలాల మీద వేసిన కమిటీకి సంబంధించింది కానీ ఫైనల్ అవార్డు కాదు, అది మిగులు జలాల మీద వేసినది కూడా ఫైనల్ అవార్డు కాదు. ఇప్పుడు రిడ్రెసల్ కోరుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వం. ఎందుకంటే 299కి తాత్కాలికంగా కేసీఆర్ గారు కృష్ణా మీద ఒప్పుకొని వచ్చిండు. అది మనం ఇప్పుడు 535 దానికి తీసుకోవడానికి మనం అడుగుతున్నాం. ఇటువైపు 968 ఏంది, ఇంకంతకంటే ఎక్కువ మనం తీసుకోవడానికి ప్రపోజల్స్ పెడుతున్నాం. ఎందుకంటే బనకచెర్ల అనే ఒక ప్రాంతం నుంచే 968, 970, 985 టీఎంసీల నీళ్ళు ఈ మధ్య ఇంతవరకు పోవడానికి వాళ్ళు వెసులుబాటు కల్పించుకున్నారు. అంటే 1,00,000 క్యూసెక్కులు దాటే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఎత్తిపోసే పథకంలో బనకచెర్లను బొల్లేపల్లి నుంచి ఎత్తిపోసే దాంట్లో వాళ్ళు పెడుతున్నాయి, వాళ్ళు చెబుతున్నాయి వేరు, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది వేరు. కాబట్టి మనం టెలిమెట్రీ పెట్టాలన్నాం. మరి టెలిమెట్రీలు పెట్టుంటే లెక్కేందో తెలిసేది కదా. వాళ్ళు టెలిమెట్రీలు కూడా పెట్టలేదు. అదే కదా ఉత్తమ్ గారు వాదించిందైనా, గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పిందైనా. ఇప్పుడు టెలిమెట్రీతో పాటు ఎన్ని టీఎంసీలు ఏ నది నుంచి ఎంత మేరకు మనం తీసుకోవచ్చు, ఎంత మేరకు ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉన్న వాటిలో వాళ్ళకెంత అవకాశం ఇవ్వచ్చు. ఎత్తిపోసుకోవడం అంటే ప్రత్యేకించి వాళ్ళు కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఆల్టర్నేటివ్స్ చూపించిన దాంట్లో వాటిని మనం ఒప్పుకోలేదు. ఇక బనకచెర్ల విషయం చర్చే రాదు. బనకచెర్ల వరద జలాల మీద చర్చ. వరద జలాలకి ఏం కమిషన్ ఉందని వరద జలాల మీద చర్చ పెడతాం. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వ ప్రతినిధిగా అక్కడ నీటిపారుదల శాఖ మంత్రి గారు అన్నారు అనుకోండి, దాన్ని వాళ్ళు రాజకీయంగా వాడుకోవడానికి చెప్పుకోవచ్చు, కానీ ఎజెండాలో లేదు కదా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని చర్చ పెట్టినప్పుడు నిన్న లేఖనే రాసినాం. నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు గారు చెప్పింది కమిటీ ఏర్పాట్లో అది కూడా ఒక అంశం. ఇప్పుడు వాళ్ళు ప్రపోజల్ పెట్టింది కానీ కేంద్రం దాన్ని యాక్సెప్ట్ ఏం చేయలే, దాన్ని పట్టించుకోలే. కాబట్టి ఇప్పుడు ప్రస్తావన తెచ్చే అంశాలు తెలంగాణ మంత్రి గారు మాట్లాడుతున్న 4 అంశాలు మీరు చూడండి ఒకసారి. ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశాన్ని కూడా చూడండి. ఇప్పుడు వీళ్ళు ఎంతసేపు వాళ్ళ మీద ఆధారపడి మాట్లాడతారు, కానీ ఈ ప్రభుత్వం చెప్పిన దాన్ని కౌంటర్ చేయడం తప్పితే ఆ ప్రభుత్వం చెప్పిన దాన్ని అదే కదా చేసింది కూడా. గతంలో కూడా ఇక్కడ రాష్ట్రాన్ని పాలిస్తూ దయాకర్ గారు ఒక్క నిమిషము,
ఇప్పుడు రిజాల్వ్ చేసుకుందాం అనుకున్నప్పుడు బనకచెర్ల పెడితే తప్పేందండి? తప్పేం లేదు. భవిష్యత్తులో మళ్ళీ గొడవ కావాలా? భవిష్యత్తులో తప్పేం లేదు, కాకపోతే చర్చకే రాలేదు అనేది నమ్మొచ్చా అనేది అది మనం మినిట్స్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇవాళ జరిగిన సమావేశం వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనం డాక్యుమెంట్ తీసుకోవచ్చు కదా, పేపర్ లో. ప్రకాష్ గారు ఇప్పుడు మినిట్స్ తీసుకున్నా మీరు అన్నట్టుగా చర్చిస్తే తప్పిందన్నా కూడా బనకచెర్ల అనేది అసలు ప్రాథమిక అంశం కూడా ఎందుకు కాదు అంటే అది ప్రపోజల్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్, నాట్ దిస్ టూ స్టేట్ గవర్నమెంట్స్ ప్రపోజల్ కాదు, లేదంటే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన కూడా కాదు. కేంద్ర ప్రభుత్వం ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదన దానికి రూపం లేని ప్రతిపాదన అది. ఎందుకంటే రూపం ఎందుకు లేదంటున్నాము, సముద్రంలో కలిపే వాటిని మేము తీసుకపోతే మీకెందుకు అని అన్ని వాదిస్తే దాంట్లో బేలతనం కనపడుతుంది కానీ వాస్తవికత ఉండదు. అక్కడ నేను అంటున్నది అది. కాబట్టి ఒకవేళ వాళ్ళు ఎజెండాలు పెట్టడానికి కాంట్రాక్ట్ చేయడానికి పెట్టినా అది మనం చర్చించినప్పుడు దాని గురించి చర్చ ఎందుకు మనకు, ఇప్పుడు వీళ్ళకెందుకు అంటున్నా. మరి ఆ రోజు బనకచెర్లకు ఆ రోజు చర్చ కూడా ఉన్నది. మరి ఆ రోజు వీళ్ళు కామ్గా కూర్చుంటుండంటే వాళ్ళే ఒప్పుకున్నట్టు అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటారా? కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయాల కోసం చేస్తున్న తంతు తప్పితే ఇలా తెలంగాణ ప్రజల పట్ల మీకు కమిట్మెంట్ ఉండుంటే 2 నదుల మీద 2 రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ ముందు కూర్చొని 9 సంవత్సరాలు పరిష్కరించలేకపోయింది మీరు. ఇలా 1.5 ఇయర్కి మేము దాన్ని అడ్డుకోవడం ఏంది, అంతకంటే ఎక్కువ ఇవ్వాలా, మీరు మాకు ఎక్కువ వాటా ఇవ్వాలని అంటున్నాం. ఇప్పుడు కృష్ణా మీద కట్టిన ప్రాజెక్టుల పరిస్థితి ఏంటిది మనది అనే దాని దగ్గర కూడా వాదన ముందు పెట్టినాం. అక్కడ ఇట గోదావరి మీద ప్రాజెక్టులకు సంబంధించి కూడా పర్మిషన్స్ ఏంటి, ఎక్కడ ఆల్టర్నేటివ్ ప్రాజెక్ట్స్ అనేది వాళ్ళ ముందు పెట్టగలుగుతున్నాం. ఆ ప్రయత్నం మీరు ముందు ఎందుకు చేయలేదు? కాళేశ్వరం మేము కట్టిపోయినాం, కథం అయిపోయింది, అదే ఏదో అంటారు కదా తాంబూలాలు ఇచ్చినాం తన్నుకు కావండి అన్నట్టుగా. గోదావరి బోర్డు దగ్గర వాళ్ళంతా కూడా వీటి మీద ఇందులో బనకచెర్ల ఎజెండా ఏపీ ఎజెండాలో ఉంది కాబట్టి అది ఎజెండాలోకి వెళ్ళి తీసేయాలి, లేకుంటే చర్చలకు వెళ్ళాం మేము అసలు అనే రకంగా మాట్లాడిన కాంగ్రెస్ నేతలు సాయంత్రం మళ్ళీ వెళ్ళారు ఢిల్లీకి, ఈరోజు చర్చల్లో పాల్గొన్నారు, ఎందుకు అనే ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. అసలు అది మీరు ప్రకాష్ గారు అన్నట్టు మినిట్స్ కనుక వస్తే తెలుస్తుంది. ఇప్పుడు వారు నిమ్మల గారు బయటికి వెళ్ళి అది మాట్లాడి దాన్ని కూడా చర్చ అన్నది రాజకీయమా లేకపోతే వాస్తవంగా ఉందా అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, మాకు ఆ ఎజెండాలో లేదు అని అంటే కూడా వాళ్ళు చర్చ పెట్టిండ్రు అనుకోండి, దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా. అది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కూడా కాదు, ఇప్పుడు వాళ్ళు తప్పుదో పట్టియడానికే చేస్తున్నది అది. ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి కూడా వచ్చి మాట్లాడి అవతల పడిపోతుంది కానీ వాళ్ళు డిబేట్ చేసే కల్చర్ లేదు వాళ్ళకు. ఎందుకంటే మనం ఏంది ఒక నింద చేసి వెళ్ళిపోదాం, కథం అయినట్టు అయింది, చీకటి ఒప్పందాలు అంటే ఏవేవో మాట్లాడతారు. ఇట్లాంటి ప్రతిపక్షం ఉండడం అనేది నిజంగా తెలంగాణ ప్రజలకు ఇంత దౌర్భాగ్యకర పరిస్థితి ఇంకొకటి. జగన్ కేసీఆర్ చర్చలపై మీరు కూడా ఇలానే మాట్లాడారు కదా, ఏమని? ఆ చర్చలు ఏం చర్చలు? వాళ్ళు రాయలసీమకు వెళ్ళి కోడి మాంసం ఏదో నాటుకోడి పులుసు తిని వచ్చారు, తప్పితే ఉపయోగం ఏం లేదని. రాజకీయాలు పక్క పెట్టి మాట్లాడదాం. ఇప్పుడు వీళ్ళది ఇప్పుడు జగన్ కేసీఆర్ చర్చల వల్లనే కదా ఇంత జరిగింది. ఇప్పుడు ఈ చర్చల వల్ల ఏం ఫలితం వస్తుందో మీరు చూస్తారు. రేపు మేము వీళ్ళలాగా కమిట్ అయిపోయి రాయలసీమకు చేస్తామని ఆంధ్రప్రదేశ్ కి చేస్తాము అని అనేది ఉండదు కదా. తెలంగాణ ప్రయోజనాలే మనకు ముఖ్యం అనేది